అవుట్స్కర్ట్స్ అమిగోస్. నిజంగా అవుట్ ఆఫ్ ది వరల్డ్, చాలా చాలా బాగుంది. ఆ అన్న పాపం జారిపోయి కింద పడిపోయాడు. ఆ అన్న ఫోన్ కూడా పడిపోయింది. చూస్తున్నారు కదా, ఫోన్ మిస్సింగ్ అమిగోస్. భయంకరమైన స్లిప్పరీ, కాలు జారితే కింద పడిపోతాం. ఫోన్లు గీళ్ళు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనకి నేరుగా ఎదురుగా ఫ్లైఓవర్ కనిపిస్తున్నా ఒకటే. ఆ ఫ్లైఓవర్ నుంచి లెఫ్ట్కి వెళ్తేనే రాయగడ్డు. అరౌండ్ ఒక 120 కిలోమీటర్లు అయితే వస్తూ ఉంది. మనం ఇప్పుడు పైకి వెళ్ళిపోయి లిఫ్ట్ అయితే ట్రై చేద్దాము. ఇంకేడు ఉంటుంది బండి. నేను ఇంకా బస్ దిగడమే స్టేషన్ ఉంటుంది అనుకున్నా. బస్ దిగంగానే కాదా మీకు, బస్ దిగిన తర్వాత పోతా ఉన్న స్టేషన్ ఎదురంటే ముందర అంటున్నారు. అప్ప ఇది జరిగే పని కదని చెప్పి ఇంకా ఆటో ఎక్కేసాను. ఇంకా నమస్తే అమిగోస్, నా పేరు దయాన్. వెల్కమ్ టు ద ఛానల్ మై సఫర్నామా. మై సఫర్నామా అంటే కేవలం నా ప్రయాణమే కాదు, చూస్తున్న మీ ప్రయాణం కూడా. అమిగోస్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అమిగోస్. థ్యాంక్ యూ అమిగోస్. నా పేరు దయా, నేను ఒక ఫుల్ టైం ట్రావెలర్ అమిగోస్. ఎప్పుడు తిరగతానే ఉంటా, ఇంకేం పనే లేదు ఇంకా అసలు. ఎవరైనా ట్రావెలింగ్ వీడియోస్ ఇంట్రెస్టింగ్గా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పూణే హింజేవాడి. ప్రెసెంట్ నేను వచ్చి పూణేలో హింజేవాడిలో అయితే ఉన్నాను. ఇది కొంచెం సిటీలోనే ఉంది. మనం అవుట్స్కర్ట్స్కి వెళ్తే మనకైతే లిఫ్ట్ అయితే దొరుకుతుంది. ఎందుకంటే మనం లిఫ్ట్ తీసుకుంటానే ట్రావెల్ చేస్తున్నాం కంప్లీట్గా. మనకి సిటీలో అయితే లిఫ్ట్ దొరకదు. మనం ఇప్పుడు ప్రెసెంట్ పూణే నుంచి రాయగఢ్ ఫోర్ట్కి అయితే వెళ్తా ఉన్నాము. తెలుసు కదా మీకు రాయగఢ్ ఫోర్ట్, మరాఠాస్ క్యాపిటల్. అది బయటికి వెళ్ళిపోయిన తర్వాత లిఫ్ట్ అయితే ట్రై చేయాలి. సిటీలో కదా లిఫ్ట్ అయితే ఎవరు బండిలు ఆగను కూడా ఆగవు. ఆపినా కానీ ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. బయట అయితే హైవేలోకి వెళ్ళిపోతే బండ్లు ఆగుతూ ఉంటాయి, మనం ఆపినా ఆగుతాయి. మహారాష్ట్రలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏముంటుందో తెలుసా? ఇవి ఇక్కడ ఉండే నాష్టాలు. మన ఆంధ్రాలో ఏముంటాయి? వడ, ఇడ్లీ, దోశ, బోండా. కానీ ఇక్కడ మాత్రం వడ కామన్గా ఉంటుంది. ఇడ్లీ కూడా ఉంటుందా మీకు? అక్కడక్కడక్కడ ఇడ్లీ కూడా ఉంటుంది. కానీ మహారాష్ట్ర దేశీ బ్రేక్ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ వచ్చి సాబుదానా కిచిడి, పోహా, అలానే వడ, పావు బాజీ, వడాపావ్, మిసల్ పావ్ అమిగోస్. ఖచ్చితంగా మహారాష్ట్ర వస్తే వీటిని ట్రై చేయండి. అన్నట్టు ఈ పోహా అంటే ఏదో కదా అమిగోస్, అటుకులన్నం. ఇప్పుడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. పోహా అలానే వడ అయితే తినేసాను. కడుపు అయితే నిండిపోయింది. ఇంకా ఇబ్బంది ఏమి లేదు మనకి. ఇక్కడ మనకి నేరుగా ఎదురుగా ఫ్లైఓవర్ కనిపిస్తున్నా ఒకటే. ఆ ఫ్లైఓవర్ నుంచి లెఫ్ట్కి వెళ్తేనే రాయగడ్డు. అరౌండ్ ఒక 120 కిలోమీటర్లు అయితే వస్తూ ఉంది. మనం ఇప్పుడు పైకి వెళ్ళిపోయి లిఫ్ట్ అయితే ట్రై చేద్దాము. సిటీలో ఎవరా మీకు, సిటీలో ఎవరు, అందుకని హైవేస్లోనే లిఫ్ట్ అడిగితే బాగుంటుంది మీకు. అందరికీ సేఫే. హైవేలో అయితే కొంచెం తొందరగానే లిఫ్ట్ అయితే దొరుకుతుంది మనకి. ఇది యాక్చువల్గా పూణేకి అవుట్స్కర్ట్స్, పూణేకి కంప్లీట్గా బయట. పూణేకి బయటే ఇలా ఉందా మీకు, లోపల అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంది. చూసుకోండి, బయటే ఇలా ఉందంటే ఇంకా లోపల ఎలాగుంటుందో. అబ్బా, యాక్చువల్గా రిస్క్ అయిపోయింది. ఎందుకంటే మీకు హింజేవాడి నుంచి ఒక 20 కిలోమీటర్లు మొత్తం ఇలానే ఉంటుంది. మొత్తం సిటీ లాగానే ఉంటుంది. ఫుల్ ట్రాఫిక్, ఫుల్ వెహికల్స్. లిఫ్టే దొరకలేదు. ఒక గంట అడిగాను మీకు లిఫ్టే దొరకలేదు. అందుకని మనకి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్ల ముందర ఈ సిటీ అయితే ఎండ్ అయిపోద్ది. అక్కడికి వెళ్ళిపోయి మనం లిఫ్ట్ అయితే ట్రై చేసేద్దాం. ఇప్పుడు ఎలాగోలా బస్సులో అయినా సరే, కారులో అయినా సరే, దేంట్లో అయినా సరే మనం ఇప్పుడు 20 కిలోమీటర్లు పాస్ అయిపోయి ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోవాలి. ఏడే ఉంటే రిస్క్, వర్షం వస్తుంది, గందరగోళం అయిపోతాం. ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది. ఇంకా 5 నిమిషాలు కానీ అయిపోతే బండి వెళ్ళిపోద్ది. తర్వాత రిస్కే అమిగోస్.
ఇదంతా స్టోరీ మొత్తం చెప్తాను మీకు క్లియర్గా తర్వాత బండి ఎక్కేసిన తర్వాత. కాదు బండి ఎక్కేసి దిగేసిన తర్వాత చెప్తాను మీకు. ఇదేంది లిఫ్ట్ అన్నాడు గిఫ్ట్ అన్నాడు, దాన్ని చూస్తే ట్రైన్లో పోతున్నాడని అనుకుంటారు. మొత్తం స్టోరీ అంతా క్లియర్గా చెప్తా దిగేసిన తర్వాత. ఇంకేడ ఉంటుంది బండి. ఇంకా నేను ఇంకా బస్ దిగడమే స్టేషన్ ఉంటుంది అనుకున్నా. బస్ దిగంగానే కాదా మీకు, బస్ దిగిన తర్వాత పోతా ఉన్న స్టేషన్ ఎదురంటే ముందర అంటున్నారు. అప్ప ఇది జరిగే పని కదని చెప్పి ఇంకా ఆటో ఎక్కేసాయి. ఇంకా ఆటో ఎక్కినా ఉండదా మీకు. లేట్ 11:17 అయిపోయింది. ట్రైన్ అరగంట లేట్ వస్తే అప్పుడు ఉంటుంది బండి. అయితే పూణే మాత్రం ఎక్సలెంట్ మీకు, నిజంగా చాలా బాగుంది. చాలా నీట్గా ఉంది, చాలా క్లీన్గా ఉంది. సేమ్ టు సేమ్ బెంగళూరు లాగానే ఉంది. ఆ రోడ్స్ కానీ, రోడ్డు పక్కన చెట్లు కానీ, బిల్డింగ్స్ కానీ, క్లైమేట్ కానీ. అసలు వచ్చి 2-3 రోజులు అవుతుంది నేను పూణేకి. అసలు ఎండన్న మాట లేదు, అసలు సూర్యుడే కనిపించట్లేదు. అసలు మొత్తం వాతావరణం అంతా చల్లంగా, ఇటు పక్క చూసుకున్న చెట్లు చూడండి మీరే. టికెట్ అయితే తీసేసుకున్నా. చించువాడ నుంచి లోనావాలాకి కేవలం 15 రూపాయలు మాత్రమే. అబ్బా ఫైనల్గా మనం వచ్చి స్టేషన్కి అయితే వచ్చేసాము. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ట్రైన్ ఇంకా ఉందా మీకు. ఇవాళ టైం బాగుంది, ఒక 15 నిమిషాలు ట్రైన్ లేటు. 11:17కి అయితే 11:40కి వస్తుంది బండి. మన కోసమే అంత. భయ్యా आपका नाम क्या है? आयुष भैया. भैया हम अभी कहाँ जा रहा हूँ? घूमे डैम। हाँ घूमे ले। हाँ घूमने के लिए। वो जगह का नाम क्या है? कौन सा डैम है वो? वो जगह का नाम भूसी डैम है। भूसी डैम है? हाँ भूसी डैम है। लोनावाला से कितना दूर पड़ता है भैया? 4 किलोमीटर। 4 किलोमीटर। और आपका नाम भाई? आयुष। और बाबा आपका नाम क्या है? उसका नाम सर्वर है। सर्वर? हाँ। నాకు ఈ బ్రో వాళ్ళు వచ్చి ట్రైన్లో పరిచయం అయ్యారు. చిందవాడ నుంచి లోనావాలా వచ్చే టైంలో. నిజంగా మీకు చిందవాడ నుంచి లోనావాలా వచ్చే రూట్ ఉంది అసలు, ఏకచ్ నంబర్ రూట్ అయినా భయ్యా. हाँ भाई। हाँ बढ़िया रूट है. కింద ఆడబెట్టుకున్న నీళ్ళే, పైనుంచి వర్షం వస్తూ ఉంది, చేతిలో ఫోన్ ఉంది, వెనకాల బ్యాగ్ ఉంది. ఫోన్ ఆడబడిపోద్దు. ఫోన్ కానీ పడిపోతే ఇంకా వీడియోస్ కూడా ఉండవు. ఇంకా ఫోన్ కొనిచ్చే వాళ్ళు కూడా లేరు. ఇంకా రిస్క్. లేకిన్ అమిగోస్ స్వర్గం బ్రో, నిజంగా స్వర్గం ఎలా ఉంటుందో చూడలేదు, కానీ మహారాష్ట్రకు వస్తే ఏదో స్వర్గానికి వచ్చినట్టు ఫీలింగే ఉంది. నిజంగా మీకు ఎక్స్ట్రా ఆర్డినరీ ప్లేస్, వేరే లెవెల్ అంతే. అవుట్ ఆఫ్ ద వరల్డ్ అమిగోస్, అలా ఉంది నిజంగా చెప్పాలంటే. ఏంది అసలు, ఎటు పక్క చూసుకున్నా, చుట్టూ చూసుకున్నా కొండలే అమిగోస్. కొండల మధ్యలో ఒక సరస్సు.
ఆ సరస్సు ముందరే డ్యాము, దాని పేరే బుషి డ్యాము. బుషి డ్యామ్ అమిగోస్. వెనకాల చూడండి, ఎక్కడ చూసుకున్నా వాటర్ స్ట్రీమ్సే. లోనావాలాకు వచ్చి ఈ బుషి డ్యామ్ రాకపోతే మాత్రం కరెక్ట్ కదా మీకు. ఖచ్చితంగా లోనావాలాకు వచ్చినప్పుడు ఈ బుషి డ్యామ్ దగ్గరికి ఖచ్చితంగా రండి. జస్ట్ 4 కిలోమీటర్స్ మాత్రమే. లోనావాలాకి ఎక్కడి నుంచైనా ట్రైన్స్ ఉంటాయి మీకు. లోనావాలా నుంచి 4 కిలోమీటర్లు బుషి డ్యాము, ఇంకా ఒక 50 కిలోమీటర్స్ ముందర మాతేరన్ను అట్ట భాగం ఆ నీళ్ళు ఉన్నాయి. లోనావాలా పూణే జిల్లాలోని సహ్యాద్రి కొండల్లో ఒక అద్భుతమైన నిర్మాణం బుషి డ్యామ్. ఈ బుషి డ్యామ్ని 1860 డికేడ్స్లో అయితే కట్టారు. ఆ కాలంలో గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే ముంబై టు పూణే రైల్వే మార్గంలో స్టీమ్ ఇంజన్లను నడిపేది. ఆ ఇంజన్లకు పెద్ద ఎత్తున నీటి సరఫరా అవసరం ఉండేది. అందుకే ఇంద్రాయణి నదిపైన ఈ డ్యామ్ని అయితే కట్టారు. బుషి డ్యామ్ యొక్క ప్రధాన లక్ష్యం రైల్వే స్టేషన్స్లోని స్టీమ్ ఇంజన్లకు నీరు అందించడం, రైల్వే అవసరాలకు మాత్రమే ఉపయోగించడం. క్రమంగా రైల్వేస్లో స్టీమ్ ఇంజన్స్ స్థానంలో డీజిల్ మరియు ఎలక్ట్రిక్ ట్రైన్స్ అయితే వచ్చాయి. అప్పుడు బుషి డ్యామ్ ప్రాధాన్యం మారిపోయింది. చెప్పాలంటే చాలా తగ్గిపోయింది కూడా. రైల్వే అవసరాలు తగ్గినా ఈ డ్యామ్ ఒక పర్యాటక ఆకర్షణగా మారింది. ప్రత్యేకంగా అమిగోస్ మాన్సూన్ సీజన్స్లో అయితే డ్యామ్ నీరు పొంగి పొర్లుతూ రాళ్ల మెట్లు దాటిపడే సమయంలో ఇది ఒక సహజ సిద్ధమైన జలపాతంలాగా కనిపిస్తుంది. ఒకటి గమనించాను అమిగోస్, అక్కడ ఉండే వాళ్ళు ఎవరు బ్యాగ్స్ లేకుండానే పోయారు పైకి ఆ డ్యామ్ని చూడడానికి, ఆ మెట్ల మీదనే. కానీ నేను మాత్రం బ్యాగ్ను తీసుకుని వెళ్ళా. ఎందుకంటే మనం బడ్జెట్లో ట్రావెల్ చేస్తున్నాం, మన దగ్గర డబ్బులు తక్కువ ఉంది. అదే డబ్బులు ఎక్కువ ఉంటే మన దగ్గర మనం కూడా ఒక దగ్గర పెట్టేసి వెళ్ళేవాళ్ళం కదా. డబ్బులు ఇంపార్టెంట్ అమిగోస్. లైఫ్లో డబ్బులు మాత్రం చాలా అవసరం. బుషి డ్యామ్ ఇదే అమిగోస్. బుషి డ్యాము చూస్తున్నారు కదా, చాలా బాగుంది. లోపల అయితే చేపలు కూడా ఉన్నాయి. యాడ కొండలు, యాడ నీళ్లు, ఆ పైన కొండల్లో నుంచి వస్తున్నాయి అమిగోస్ నీళ్ళన్నీ. ఈ అద్భుత దృశ్యం కోసం ప్రతి సంవత్సరం వేలాది మంది లోనావాలాకైతే వస్తారు. ఇప్పటికీ ఈ డ్యామ్ ఇండియన్ రైల్వేస్ ఆధీనంలోనే ఉంది. నో వర్డ్స్ అమిగోస్. నిజంగా అవుట్ ఆఫ్ ది వరల్డ్. చాలా బాగుంది. మోకాళ్ళ దాకా నీళ్లు. ఖచ్చితంగా మీరు వచ్చేటప్పుడు రెయిన్ కోట్ ఖచ్చితంగా తీసుకోండి అమిగోస్. రెయిన్ కోట్ లేకపోతే తడిసిపోతాము. ఇంకొకటి, ఇలాంటి ప్లేస్కి వచ్చేటప్పుడు షూస్ లేకుండా కూడా చూసుకోండి. షూస్ కానీ ఉన్నాయనుకో షూస్ తడిసిపోతాయి. ఇక్కడ మనకేమి ఇబ్బంది లేదు. బ్యాగ్స్ పెట్టుకోవడానికి, చెప్పులు పెట్టుకోవడానికి, మన వస్తువులు పెట్టుకోవడానికి షాప్స్ అయితే ఉన్నాయి. ఏం పెట్టుకోవాలన్నా మన దగ్గర డబ్బులు ఉండాలి అమిగోస్. డబ్బులు ఉంటేనే ఏమన్నా పెట్టుకోగలుగుతాం. డబ్బులు లేకపోతే మాత్రం నాలాగా ఇంత పెద్ద మూటను తీసుకొని పోతా పైకి ఎక్కాల్సిందే. ఎందుకంటే వేరే ఆప్షన్ లేదా అమిగోస్ మనకి. మనం ఫైనల్గా రోడ్డు దగ్గర అయితే వచ్చేసాము.